రాతి లాంటి మనుషులు, బండ లాంటి మనుషులు, వాళ్ళు మారాలన్నా, వాళ్ళ బ్రతుకులు మారాలన్నా మన నోరే కారణమై ఉన్నది. ఏమై ఉన్నది? మన నోరే కారణం. దేవుడు అంటున్నాడు, ఆ బండతో నువ్వు మాట్లాడుము, అది నీకు నీళ్ళు ఇస్తుంది. దేవుడు ఏం చెప్పాడో మోషే అదే చేశాడు. బండతో మాట్లాడాడు, అది వారికి నీళ్లునిచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. ప్రార్థన చేసేటప్పుడు దేవుడితో ఎలా ఉండాలంటే పాజిటివ్గా ప్రార్థన చేయాలా. బాగా వినాలా ఈరోజు సబ్జెక్ట్. నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే, ప్రార్థనలోనే నువ్వు 70% నెగిటివ్తో మాట్లాడుతున్నావు. అయ్యా నా ప్రాబ్లం అదయ్యా, నా ప్రాబ్లం ఇదయ్యా, అది జరగట్లేదు ప్రభా, ఇది జరగట్లేదు ప్రభా. జరిగిన దానికి స్తోత్రము నాయన, జరిగించిన దానికి నీకు స్తోత్రము నాయన, అప్పు తీర్చిన దానికి నీకు స్తోత్రము నాయన, అప్పులన్నీ తీర్చిన దానికి నీకు స్తోత్రము నాయన, రోగమును తీర్చిన దానికి నీకు స్తోత్రము నాయన, వ్యాధులను కొట్టివేసిన దానికి నీకు కృతజ్ఞతలు నాయన, నా సంఘమును అభివృద్ధిపరిచిన దానికి నీకు స్తోత్రము నాయన, నా వ్యాపారమును అభివృద్ధిపరిచిన దానికి నీకు స్తోత్రము నాయన, నా చేతి పనిని అనుదినమును దీవించిన దానికి నీకు స్తోత్రము నాయన. ఇది పాజిటివ్ ప్రార్థన. ఇది ఉజ్జీవము కలిగించే ప్రార్థన. ఇది దేవుని సన్నిధికి చేరే ప్రార్థన. నిద్ర లేచి మనం చేయాల్సింది పాజిటివ్ కలిగిన ప్రార్థన. సృష్టితో మనం మాట్లాడాలి, దేవునితో మనం మాట్లాడాలి. సమస్తము ఆయన మనకి దాన్ని లోబర్చి ఉన్నాడు. సమస్తము అవి మనకి లోబడతాయి. పాజిటివ్గా మైండ్ కలిగిన మైండ్తో మనం ప్రార్థన చేయాలి.